అలవాటు అవుతుంది, స్లోగా అలవాటు ఓకే. అవుతుంది. ఆయనకు కూడా ఫస్ట్ 1 or 2 days కొంచెం క్రిటికల్గా ఉంటుంది. బీ పేషెన్సీ. అలాగే ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి. ఫస్ట్ 10 క్లాసెస్ తర్వాత నుండి మీకు ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత డెప్త్గా వెళ్దాం. ఓకే. సో మండే నుండి లింక్ చేంజ్ అవుతుంది. ఓకేనా? సో మండే ఓకే నుండి సార్. ఏమవుతుంది, లింక్ అనేది చేంజ్ చేస్తాను. ఫస్ట్ మీరు వాట్సాప్ క్లోజ్ చేయండి. వాట్సాప్ అండ్ మీ మెయిల్ ఐడీస్ అన్ని క్లోజ్ చేసేయండి, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా. వాట్సాప్ క్లోజ్ చేయండి. ఓకే. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసేయండి, పైన మ్యాక్సిమైజ్ చేసి ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి క్లోజ్ అవుతుంది. ఫస్ట్ మీ వాట్సాప్ ఎక్కడుంది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేశారా? స్క్రీన్ అందరికీ విజిబుల్లేనా? స్క్రీన్ కనిపిస్తుందా? రిమైనింగ్ ఆల్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది, కన్ఫర్మ్ చేయాలి నాకు మీరు. ఓకే, కనిపిస్తుంది కదా. చూడండి. సో ఈరోజు మనం ఎస్ఏపి FICO బేసిక్ సెట్టింగ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపికి సంబంధించినటువంటి బేసిక్ సెట్టింగ్స్ అంటే సర్వర్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, బేసిక్ సెట్టింగ్స్ అంటే బేసిక్ చేంజెస్ అనేవి ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 1 minute. సో ఫస్ట్ చూడండి. సో మీకు ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది, కనిపిస్తుంది ఐకాన్, మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటారు, ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్, ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. అలాగే దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ అంటే ప్రజెంటేషన్ లేయర్ ఈస్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇన్ టు ది ఎస్ఏపి సిస్టమ్ by using GUI functionality. Presentation layer is nothing but where you are logging into the SAP system by using GUI functionality. దీని ఐమ్ సారీ, దీని ఏమంటారంటే ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్, ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. ఈసీసీ వెర్షన్ అయితే మీరు ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ ద్వారా లాగిన్ అవుతారు. S/4HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతారు. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగాన్ చేస్తాము, ఈసీసీ అయితే. అదే మీరు S/4HANA అనుకోండి, ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగాన్ చేస్తాం. దీన్ని ఏమంటారు, GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకే, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. దీనిపైన మనం డబుల్ క్లిక్ చేశారు. సో మ్యాక్సిమైజ్ చేయండి, మ్యాక్సిమైజ్. సో మ్యాక్సిమైజ్ పైన క్లిక్ చేయండి. మ్యాక్సిమైజ్ ఆప్షన్ అవుట్ లేదా? సరిగా చేయండి, కంగారు పడి. ఎస్ఐపికి ఓకే సార్. లేదు, సరిగా చేయండి, ఈ కంగారు పడి. నోటిఫికేషన్ ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది ఓకే మీకు, సార్. ఇది ఒక సర్వర్ అన్నమాట. ఇది సర్వర్. మీకు యాక్చువల్గా మన సిస్టంలో సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇట్లా 4 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, అలాగే శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఉంటుంది. 4 సర్వర్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ సర్వర్, 4 ఉంటాయి యాక్చువల్గా. బట్ ఇక్కడ అన్నిటికీ ఒకటే ఉంటుంది, ఇది డెమో సర్వర్ కాబట్టి. అలాగే 4 సర్వర్స్కి యాక్సెస్ ఉంటుందా? ఉండదు. మీరు చేసే వర్క్ని బేస్గా చేసుకుని, మీరు చేసేటటువంటి డిజిగ్నేషన్ని బేస్గా చేసుకుని సర్వర్స్కి యాక్సెస్ అనేది ఉంటుంది. మీరు చేసే వర్క్ని బేస్గా చేసుకుని, మీ డిజిగ్నేషన్ని బేస్గా చేసుకుని సర్వర్స్కి యాక్సెస్ అనేది ఉంటుంది. యాక్చువల్గా అయితే 4 సర్వర్స్ ఉంటాయి. మీకు ఏదన్నా ఒక దాంట్లో మాత్రమే యాక్సెస్ ఉంటుంది మీరు చేసే ప్రాజెక్ట్ని బట్టి. ఓకేనా? సో వీటిని ఏమంటారు, సర్వర్స్ అంటారు. శాండ్ బాక్స్ సర్వర్ అనేది కామన్గా అందరికీ ఉంటుంది. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఇలా ఉంటాయి. అలాగే శాండ్ బాక్స్ సర్వర్ మీరు చేసే వర్క్ని బట్టి ఉంటుంది అనమాట. సో దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ ఏముంది, 800 అంటే మీనింగ్ ఏంటి, ఎడ్యుకేషనల్ మాడ్యూల్. 800 అంటే
ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే 800 ఉండదు 100, 200, 300, 110, 210 అట్లా ఉంటాయి. సో ఈ నెంబర్ అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో 800 అనేది 800. సో మీ క్లయింట్ ఎంత, మీ క్లయింట్ నెంబర్ ఎంత అని అడిగితే కనుక 800 సిరీస్ చెప్పకూడదు, 100, 200, 300 అలా చెప్పాలి. 800 అంటే ఎడ్యుకేషనల్ మాడ్యూల్. సో ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. ఇంటర్వ్యూలో ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 800 సిరీస్ చెప్పకూడదు. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 800 is the educational module. 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. తర్వాత చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ బాక్స్ ఉంది. మీరు కంపెనీలోకి వెళ్తే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బాక్స్ ఏమీ కనిపించదు, అంటే ఎంటీగా ఉంటుంది. సరే, ఎనీవే, వెల్కమ్ టు ది ఐడిఎస్. ఐడిఎస్ అంటే ఐడిఎస్, ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్. ఐడిఎస్ అంటే ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్ అని అర్థం. ఈహెచ్పి అంటే మీనింగ్ ఏంటి? ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. ఐడిఎస్ అంటే ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఈహెచ్పి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అని అర్థం. ఈహెచ్పి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అని అర్థం. దీని ఇన్ఫర్మేషన్ బాక్స్ అంటారు. తర్వాత మీకు ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ని మెన్షన్ చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారు మీకు? బేసెస్ కన్సల్టెంట్. బేసెస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారు? బేసెస్ కన్సల్టెంట్ ఇస్తారు. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. సార్ మీ యూజర్ ఐడి ఇవ్వండి ఇక్కడ. ఇస్తాను, 1 సెకండ్ సార్, మెయిల్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసి చూసుకోండి, నో ఇష్యూ. కరెక్ట్గా ఇవ్వండి. పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి. క్యాపిటల్ స్మాల్ చూసుకునేవ్వండి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీ బేసెస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మీకు ఇస్తారు. ఓకేనా? యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీ బేసెస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇవ్వండి. ఓకే, లాగిన్ అవ్వలేదండి, లాగిన్ చేయండి, కరెక్ట్గా ఇవ్వండి. కాపీ పేస్ట్ చేయకండి, పాస్వర్డ్ని కాపీ పేస్ట్ చేయకూడదు, టైప్ చేయండి మాన్యువల్. లేదు సార్, టైప్ చేస్తాను. టైప్ చేయండి. కాపీ పేస్ట్ చేస్తే స్పేస్ వస్తుంది, స్పేస్ వచ్చి కరెక్ట్గా అవ్వదు. కంటిన్యూ చేయండి, లాస్ట్ లో కంటిన్యూ చేయండి. అలా కంటిన్యూ అంటే టిక్ మార్క్ ఉంది చూసారా, అది కంటిన్యూ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి మీరు? ఇక్కడ థీమ్ అనేది మార్చుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? థీమ్ మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ ఉందా? గేర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కాదు, అక్కడ కాదు, నేను
నేను మార్చేస్తాను చూడండి. గేర్ ఐఎమ్ సారీ 1 మినిట్. గేర్ ఐకాన్ చూసారా? ఇదిగో దానిపైన క్లిక్ చేయండి. నేను మార్చేసాను, కనిపిస్తుందా లేదా? ఓకే సార్, కనిపించింది. ఆ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్ వెళ్ళారా? ఇక్కడ థీమ్స్ దగ్గర ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అప్లై చేయండి. లాస్ట్లో అప్లై ఉంది చూసారు, అప్లై చేయండి. అప్లై. ఓకే, అప్లై. ఓకే చేశారు కదా? సో ఇప్పుడు ఏం చేయాలి మనం? చేసింది సార్. మీరు లాగౌట్ చేయండి. లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయండి మళ్ళీ. అగైన్ లాగ్ ఆన్ చేయండి. లాగ్ ఆన్ పైన లాగ్ ఆన్ చేయండి. చూసారా చేంజ్ అయింది? చూసారా ఇక్కడ 800 ఇవన్నీ చేంజ్ అయిపోయింది. సిగ్నేచర్ మీకు తీసుకోవాలి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎలా కనిపిస్తుంది మీకు? చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఇక్కడ కనిపించేది ఒక స్క్రీన్ అన్నమాట. దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్. దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్. లేదంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. 1 మినిట్. సో దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. 1 మినిట్. సో దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్, లేదంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని కూడా చెప్తారు. ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. లేదంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. లేదంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని కూడా చెప్తారు. మీ ఇష్టం, మీరు ఎలాగైనా పిలవచ్చు. సో స్క్రీన్ ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్. ఐఎమ్ సారీ, ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, మీ ఇష్టం, మీరు ఎలాగైనా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. మీరు ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. ఎందువల్లంటే ఫాంట్ సైజ్ అట్లీస్ట్ 14 మెయింటైన్ చేయాలి. లేదంటే మీకు ఏమవుతుంది? హెడేక్ వస్తుంది, ఎక్కువసేపు వర్క్ చేయలేరు. ఫాంట్ సైజ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఇక్కడ ఒక మానిటర్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్. సో ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్, ఇక్కడ చూడండి, సెలెక్ట్ పైన క్లిక్ చేయాలి. సెలెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మినిమం 14 తీసుకోండి. 15 ఆర్ 16 యాడ్ చేయకండి. 14 ఈజ్ ఎనఫ్. 14 కంఫర్టబుల్గా ఉంటుంది. 14 ఇవ్వండి. 14. ఓకే, ఓకే పైన క్లిక్ చేయాలి. 14 సెలెక్ట్ చేసినది ఓకే. నెక్స్ట్ అప్లై చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. చూసారా? ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? నెక్స్ట్ 1 మోర్ స్క్రీన్ ఓపెన్ చేస్తే ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. 1 మోర్ స్క్రీన్ ఎలా ఓపెన్ చేస్తాము? ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, న్యూ జియుఐ విండో అంటారు. క్లిక్ చేయండి. చూసారా? ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. చూసారా? ఇంతకు ముందు కన్నా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇలా మినిమం 14 మెయింటైన్ చేయండి. 15 కూడా తీసుకోవద్దు. 14 కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత సో ఇక్కడ పైన కనిపిస్తుంది టాప్లో, దీన్ని ఏమంటారు? మెనూ బార్. ఇక్కడ కనిపించేది ఏంటి? మెనూ బార్ అంటారు. మెనూ బార్. తర్వాత
కమాండింగ్ ఫీల్డ్. దీన్ని ఏమంటారు? కమాండింగ్ ఫీల్డ్ అంటారు. కమాండింగ్ ఫీల్డ్ అంటే ఎస్ఏపిలో మీరు చేసే యాక్టివిటీస్ అన్నిటికీ కూడా కమాండ్స్ ఇస్తారు. ఎస్ఏపిలో మీరు చేసే ప్రతి యాక్టివిటీకి కూడా కమాండ్స్ ఇస్తారు. కమాండింగ్ ఫీల్డ్ అంటారు. ఎలా 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 కమాండ్స్ ఇస్తారు? టీ కోడ్ ద్వారా టీ కోడ్ ఇస్తారు. టీ కోడ్ ద్వారా టీ కోడ్ని కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేస్తారు. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ అని అర్థం. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షన్ కోడ్? ట్రాన్సాక్షన్ కోడ్, it is represent the particular screen. Transaction code is nothing but it is represent the particular screen అని అర్థం. అలాగే టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. సో వన్ మోర్ వేలో కూడా చెప్పొచ్చు. టీ కోడ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఈ కమాండింగ్ ఫీల్డ్ ఎంటర్ చేస్తారు మీరు చేయాల్సిన యాక్టివిటీ అనేది. ఇప్పుడు మనకి గూగుల్లో గూగుల్లో ఏం చేస్తాం? సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేస్తాం. యూట్యూబ్లో కూడా సెర్చ్ బార్ ఉంటుంది. అలాగే ఎస్ఏపిలో దీన్ని సెర్చ్ బార్ అని చెప్పచ్చు. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ దిస్ ఇస్ కాల్డ్ కమాండింగ్ ఫీల్డ్. తర్వాత స్టాండర్డ్ టూల్ బార్. ఈ లైన్ మొత్తాన్ని ఏమంటారు? దీన్ని స్టాండర్డ్ టూల్ బార్. స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. దీని ఏమంటారు? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అను. దీని ఏమంటారు? టైటిల్ బార్. టైటిల్ బార్. నెక్స్ట్ లైన్ అప్లికేషన్ టూల్ బార్. అప్లికేషన్ టూల్ బార్ అంటారు. అప్లికేషన్ టూల్ బార్ అంటారు. ఈ క్రింద కనిపించేదంతా ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఇదంతా ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. నెక్స్ట్ ఇదంతా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. సో మీరు ఏదైనా ఎండ్ యూజర్ యాక్టివిటీ చేయాలి, కమాండింగ్ ఫీల్డ్లో పర్టికులర్ టీ కోడ్ అనేది ఎంటర్ చేయొచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈ లైన్ చూసారా? దీన్ని ఏమంటారు? నావిగేషన్ పాత్ అంటారు. కమాండింగ్ ఫీల్డ్ ద్వారా ఏదన్నా యాక్టివిటీ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. టీ కోడ్ ఎలా ఓపెన్ చేయాలి? ఎగ్జాంపుల్ టీ కోడ్ ఎలా ఓపెన్ చేయాలి? ఎక్స్ట్రాస్కి వెళ్ళండి. ఎక్స్ట్రాస్ క్లిక్ చేయండి. ఎక్స్ట్రాస్ పైన డిస్ప్లే టెక్నికల్ సెట్టింగ్స్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళిన ఎక్స్ట్రా సెట్టింగ్స్ డిస్ప్లే టెక్నికల్ నేమ్స్. display technical names. Continue. ఓకే, టీ కోడ్స్ ఓపెన్ చేద్దాం. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ డాట్ చూసే దానిపైన క్లిక్ చేయండి. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే స్టార్టింగ్ లో అక్కడ అది. వెరీ గుడ్. ఎలాబరేట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్. జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. చూసారా ఇక్కడ టీ కోడ్స్ కనిపిస్తుంది. టీ కోడ్స్ కనిపిస్తుంది. సో మీరు టీ కోడ్స్ ద్వారా ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది చేయొచ్చు. టీ కోడ్స్ ద్వారా ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది చేయొచ్చు. టీ కోడ్ అంటే కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ FB50 ఉంది, ఇక్కడ కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు. F-02 ఉంది, కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు. ఇట్లా టీ కోడ్ ద్వారా చేయొచ్చు, కమాండింగ్ ఫీల్డ్ ఎంటర్ చేయొచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలనుకున్నారు,
టీ కోడ్ డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు, ఎట్లనే చేయొచ్చు మీ ఇష్టం. నెక్స్ట్, సో ఎండ్ యూజర్ స్క్రీన్లో ఏం చేస్తాము, ఎండ్ యూజర్ ఏం చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ చేస్తారు, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. జిఎల్ పోస్టింగ్, ఎగ్జాంపుల్ జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, అసెట్ రిలేటెడ్ ఎంట్రీస్ పోస్టింగ్, అలాగే రిపోర్ట్స్ జనరేషన్, జిఎల్ రిపోర్ట్స్, వెండర్ రిపోర్ట్స్, కస్టమర్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ జనరేట్ చేయటం, ఇవన్నీ కూడా ఇటువంటి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ స్క్రీన్లో జరుగుతాయి. ఎస్ఏపిలో ఫస్ట్ స్క్రీన్ ఏంటి, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. దిస్ ఇస్ కాల్డ్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. దీన్ని ఏమంటారంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. నెక్స్ట్, ఇక్కడ ఇవ్వండి, కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్లో చూడు, కమాండింగ్ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలి, ఎస్పిఆర్ఓ. మనం ఎండ్ యూజర్ స్క్రీన్లో ఉన్నాం, సో ఇప్పుడు ఎస్పిఆర్ఓ స్క్రీన్కి వెళ్తున్నాం. ఎస్పిఆర్ఓ ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. ఎస్పిఆర్ఓ అంటే ఏంటి, ఎస్ఏపి రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, ఎస్ఏపి ప్రాజెక్ట్, క్యాపిటల్ ఇవ్వండి, క్యాపిటల్. ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ ఎంటర్ చేయండి. సో ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. క్లిక్ చేయండి, ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు, క్లిక్ చేయండి. సో చూసారా, ఇక్కడ కూడా పాత్ ఉంది. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉంటాయి, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ గురించి డిస్కస్ చేశాం కదా, ఇక్కడ కనిపించేది ఏంటి, ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఎండ్ యూజర్స్ అందరూ వర్క్ చేస్తారు. సెకండ్ స్క్రీన్ ఏంటి, ఎస్పిఆర్ఓ స్క్రీన్, ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఇక్కడ కూడా ఇవన్నీ కనిపిస్తాయి కదా, దీన్ని ఏమంటారు, నావిగేషన్ పాత్ అంటారు. ఎగ్జాంపుల్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. డిఫినేషన్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. చూసారా, డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎడిట్ డెలీట్ కాపీ చెక్ కంపెనీ కోడ్, డిఫైన్ బిజినెస్ ఏరియా, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఇవన్నీ ఏంటి, కన్సల్టెంట్ యాక్టివిటీస్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్స్, వాళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తారు. దిస్ పర్టికులర్ స్క్రీన్ బిలాంగ్స్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్. కన్సల్టెంట్స్ కి సంబంధించిన స్క్రీన్ ఇది. ఎస్పిఆర్ఓ స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్, ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్స్, వాళ్ళందరూ కూడా ఎస్పిఆర్ఓ స్క్రీన్లో పనిచేస్తారు. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో పనిచేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఓపెన్ చేద్దాం, ఫస్ట్ టీ కోడ్ ఓపెన్ చేద్దాం. సో ఎండ్ యూజర్ టీ కోడ్స్ ఉన్నాయి, అలాగే ఎస్పిఆర్ఓ స్క్రీన్లో కూడా టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్స్ ఎలా ఓపెన్ చేస్తాము, వెళ్ళండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి ఐఎంజి యాక్టివిటీ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ లైన్ చూసారా, దీన్ని కొంచెం రైట్ సైడ్ మూవ్ చేయండి. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, ఇది ఆ లైన్. చాలు చూసారు, ఇక్కడ చూడండి, లాస్ట్ 4 డిజిట్స్ అనే టీ కోడ్స్. OX15, OB45, OX02, OX03, OKBD, OCC1, ఇవన్నీ ఏంటి, టీ కోడ్స్. సో ఈ టీ కోడ్ని మీరు డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు. మూవ్ చేయకండి.
ఈ టీ కోడ్ని కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు. ఈ టీ కోడ్ని కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. సో OX15, OB45, OX02, OX03 ఇవన్నీ కూడా ఏంటి? టీ కోడ్స్, ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. SAPలో ఎన్ని టీ కోడ్స్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 1 lakh టీ కోడ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ మనం యూజ్ చేయం. మ్యాక్సిమం మనకు గుర్తుండాల్సింది ఒక 100 టీ కోడ్స్ మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సింది. గుర్తుంటాయి, డోంట్ వరీ. తర్వాత మీరు ఎగ్జాంపుల్ డిఫైన్ కంపెనీ అంటే కంపెనీని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక బటన్ చూసారా, దీన్ని ఎగ్జిక్యూట్ అంటారు. దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదంటే టీ కోడ్ని కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు. ఎట్లయినా చేయొచ్చు, మీ ఇష్టం. సో ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ చూసారా ఒక విండో ఓపెన్ అవుతుంది. డిఫైన్ కంపెనీ అనే కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను మీకు, మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. క్లోజ్ చేయండి. ఓకేనా? మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది, లేదంటే క్లోజ్ చేసేయండి. ఓకేనా? చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఈ విండో పైన క్లిక్ చేస్తే. నెక్స్ట్, ఓకేనా? సో దీన్ని ఏమంటారు? ఎగ్జిక్యూట్ బటన్ అంటారు. ఎగ్జిక్యూట్. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎగ్జిక్యూట్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లాక్ సింబల్ ఉంది కదా, రేడియో బటన్స్ అంటారు. రేడియో బటన్స్, వీటిలో ఏమంటారు? రేడియో బటన్స్ అంటారు. రేడియో బటన్స్, లేదంటే ఎగ్జిక్యూట్, ఏదైనా అనుకోండి, మీ ఇష్టం, ఎట్లయినా ఓకే. ఓకే, సో ఎండ్ యూజర్ స్క్రీన్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటే మీనింగ్ ఏంటి? కన్సల్టెంట్ స్క్రీన్ అర్థం. సో దీన్ని నావిగేషన్ పాత్ అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. అలాగే దీన్ని కస్టమైజేషన్ స్క్రీన్ అని కూడా చెప్తారు. కస్టమైజేషన్ స్క్రీన్ అంటారు. సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we can map the client information on the SAP. With help of SPRO screen, we can map the client information on the SAP. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం ఇక్కడ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాడు. సో SAP లో 2 స్క్రీన్స్ ఉన్నాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ బిలాంగ్స్ టు ఎండ్ యూజర్స్. R2R team, P2P team, O2C team, all types of end users, they will work on the SAP Easy Access screen. They will post the different types of the financial transactions and they will generate the reports. Yes, SAP Easy Access screen. ఇదేంటి? కన్సల్టెంట్ స్క్రీన్. Based on the client requirement, we can map the client information on the SAP. SAP లోకి మ్యాప్ చేస్తాం. సో హోమ్ స్క్రీన్కి ఎలా వెళ్ళాలి? కమాండింగ్ ఫీల్డ్లో /n ఇవ్వండి. /n. ఓకేనా? సో ఇదేంటి? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఇంకొక స్క్రీన్ ఏంటి? SPRO స్క్రీన్. కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. SPRO ఎంటర్. SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ క్లిక్ చేయండి. సో ఇదేమో కన్సల్టెంట్ స్క్రీన్, కస్టమైజేషన్ స్క్రీన్. సో 2 స్క్రీన్స్ అనేవి ఉంటాయి SAPలో. ఓకేనా? నెక్స్ట్, సో వెళ్ళండి. /n అంటే ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్దాం, లేదంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వెళ్దాం.
ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ టీ కోడ్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో ఎన్ని టీ కోడ్స్ ఉంటాయి? అప్రాక్సిమేట్లీ 1,00,000 టీ కోడ్స్ ఉన్నాయి. బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది 100 టీ కోడ్స్ ఉపయోగిస్తాం. ఓకేనా? టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ కోడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. మామూలుగా రెగ్యులర్గా ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్లో ఏ విధంగా అయితే టీ కోడ్స్ ఉంటాయో అదే విధంగా ఎస్ఏపిలో కూడా టీ కోడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, సో తర్వాత కొంచెం ఇది పైకి మూవ్ చేయండి ఇక్కడ. సో ఫేవరెట్ ఉంది. ఫేవరెట్ అంటే మీనింగ్ ఏంటి? రెగ్యులర్గా మీరు ఏ ట్రాన్సాక్షన్స్ అయితే ఉపయోగిస్తారో వాటిని ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు పాత్ ద్వారా రావాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ యు ఆర్ యూజింగ్ రెగ్యులర్లీ, దట్ ట్రాన్సాక్షన్స్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ ఫేవరెట్. ఫేవరెట్లో యాడ్ చేసుకుంటాం. రెగ్యులర్గా మనం కొన్ని టీ కోడ్స్ ఉపయోగిస్తాం, వాటిని ఫేవరెట్స్లో యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ FB50 ఉంది. FB50 సెలెక్ట్ చేసుకుని ఫేవరెట్లో డ్రాగ్ చేయండి. చూసారా, ఇక్కడ యాడ్ అయిపోయింది. చూసారా? అంటే రెగ్యులర్గా మీరు పాత్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫేవరెట్లోనే ఉపయోగిస్తాం. ఎండ్ యూజర్ కొన్ని టీ కోడ్స్ రెగ్యులర్గా ఉపయోగిస్తాడు, అవన్నీ ఫేవరెట్లో యాడ్ చేసుకుంటాడు. వన్ మోర్ టీ కోడ్ సెలెక్ట్ చేసుకుని యాడ్ చేయండి ఫేవరెట్లో. ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. లేదంటే వన్ మోర్ వే కూడా ఉంది. ఫేవరెట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే అది కాదు, సెలెక్ట్ అంటే ఫేవరెట్ పైన క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ అనేది ఎంటర్ చేస్తున్నాం. FB70 ఇవ్వండి. FB70 కంటిన్యూ చేయండి. చూసారా? యాడ్ అయింది. వన్ మోర్ టైం ఫేవరెట్ సెలెక్ట్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయండి మౌస్లో. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ FB60 ఇవ్వండి. FB60 కంటిన్యూ చేయండి. చూసారా? యాడ్ అయింది. చూసారా పైన? ఇట్లా. సో రెగ్యులర్గా యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్ని ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ పాత్ ద్వారా రావాల్సిన అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్. ఓకేనా? ఇట్లా. తర్వాత చూడండి, మనకి ఈ ఫేవరెట్స్ అనేది టాప్లో ఉంది. సో మెయిన్ మెనూ డౌన్లో ఉంది. సో ఫేవరెట్ అనేది డౌన్లో ఉండాలి, మెయిన్ మెనూ అనేది అప్లో ఉండాలి. ఎలా చేయాలి? టాప్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. ఎక్స్ట్రాస్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళండి. డిస్ప్లే ఫేవరెట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా? ఫేవరెట్స్ అనేది డౌన్లోకి వెళ్ళింది. SAP మెయిన్ మెనూ టాప్లో ఉంది. చూసారా? లేదు మార్చుకోవాలంటే సేమ్ ప్రాసెస్. ఎక్స్ట్రాస్కి వెళ్ళండి. రిమూవ్ చేయండి. కంటిన్యూ. చూసారా? ఫేవరెట్స్ అనేది టాప్లోకి మూవ్ అయిపోయింది. ఇట్లా మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. సో టీ కోడ్స్ ఉన్నాయి. టీ కోడ్స్ కనిపించకూడదు. ఎలా చేయాలి? ఎక్స్ట్రాస్కి వెళ్ళండి. టీ కోడ్ అవసరం లేదు మనకి. ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ తీసేయండి. కంటిన్యూ చేయండి. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ చేయండి.
డాక్యుమెంట్ ఎంట్రీ చూసారా, ఇక్కడ టెక్నికల్ నేమ్స్ కనిపించట్లేదు. సో టెక్నికల్ నేమ్స్ కనిపించాలంటే సేమ్ ప్రాసెస్. గో టు ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్, కంటిన్యూ. చూసారా, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, చూసారా టెక్నికల్ నేమ్. చూసారా, అది చూసారా, అది క్లియర్ కదా. అట్లా నెక్స్ట్ ఎక్స్ట్రాస్ వెళ్ళండి. ఎక్స్ట్రాస్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మనకు అవసరం లేదు. యాక్చువల్గా ఇక్కడ మీ కంపెనీకి సంబంధించిన లోగోస్ అనేవి అబాప్ యాడ్ చేస్తారు. ఓకేనా. ఐడిఎస్, ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్, ఈఆర్పి, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఇట్లా ఇంకో ఇమేజ్ కనిపిస్తుంది. సో మీ కంపెనీ లోగో కావాలి, ఇది తీసేయాలంటే మనం తీసేయచ్చు, కావాలంటే అబాప్ యాడ్ చేస్తాడు. ఎలా ఎలా రిమూవ్ చేయొచ్చు? సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే పిక్చర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూసారా, పిక్చర్ కనిపించట్లేదు. పిక్చర్ కావాలంటే సేమ్ ప్రాసెస్ వెళ్ళండి. చూసారా, యాడ్ అయిన పిక్చర్. ఇట్లా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేసేయచ్చు, మీ ఇష్టం, ఎట్లా కావాలంటే అట్లా. నెక్స్ట్ నెక్స్ట్ సో ఫేవరెట్లో టీ కోడ్స్ కొన్ని అవసరం లేదు, ఎలా డిలీట్ చేయాలి? సెలెక్ట్ చేయండి. మీకు ఏ టీ కోడ్ అవసరం లేదో ఆ టీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేయండి, డిలీట్ ఫేవరెట్ క్లిక్ చేయండి. చూసారా, డిలీట్ అయింది. చూసారా, వన్ మోర్ సెలెక్ట్ చేయండి. చూసారా, అట్లా మనకు అవసరం లేని డిలీట్ చేసేయచ్చు. ఓకేనా. మీరు ఏమేమి టీ కోడ్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తారో అవన్నీ కూడా డిలీట్ చేసుకోవచ్చు. కావాలంటే ఫేవరెట్ సెలెక్ట్ చేసుకోండి, ఫోల్డర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. తర్వాత తర్వాత చూడండి, ఎక్స్ట్రాస్కి వెళ్ళండి. ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, ఇక్కడ చూడండి, డు నాట్ డిస్ప్లే మెనూ, డిస్ప్లే ఓన్లీ ఫేవరెట్స్, అంటే మెనూ కనిపించదు, ఓన్లీ ఫేవరెట్స్ మాత్రమే కనిపిస్తుంది. సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా, మెయిన్ మెనూ కనిపించట్లేదు, ఓన్లీ ఫేవరెట్సే కావస్తున్నాయి. కావాలంటే యాడ్ చేసుకుంటాం, మీ ఇష్టం, చేయండి. రిమూవ్ చేయండి, కంటిన్యూ. ఓకే, ఇట్లా ఇట్లా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా. తర్వాత కలర్స్ ఎలా మార్చుకోవాలి? క్లిక్ చేయండి, పైన మానిటర్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఆప్షన్స్, ఇక్కడ చూడండి, కలర్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేయండి. చూడండి, ఎస్ఏపిలో ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి? ఎస్ఏపి గోల్డ్, ఎస్ఏపి గ్రీన్, ఎస్ఏపి పర్పల్, ఎస్ఏపి రెడ్, ఎస్ఏపి సిగ్నేచర్, డిఫికల్ట్, ఇవన్నీ. మనకి గోల్డ్ కావాలి, ఎలా యాడ్ చేస్తాం? గోల్డ్ సెలెక్ట్ చేయండి. అప్లై గోల్డ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అప్లై, ఓకే, ఫస్ట్ అప్లై పైన క్లిక్ చేయాలి, తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. చేశారు కదా.
సో కలర్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? న్యూ సెషన్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. దీనిపైన క్లిక్ చేయండి. న్యూ కాన్ఫిగరేషన్స్ ఆర్ న్యూ సెట్టింగ్స్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ సెషన్. న్యూ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. వన్ మోర్ స్క్రీన్ ఓపెన్ చేస్తాం. ఓకేనా? ఐ వాంట్ టు చేంజ్ వన్ మోర్ కలర్. వెళ్ళండి, సేమ్ ఆప్షన్స్, SAP గ్రీన్ సెలెక్ట్ చేయండి. SAP గ్రీన్, అప్లై, ఓకే. సో న్యూ స్క్రీన్ తీసుకోవాలి. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ సెషన్. క్లిక్ చేయండి. చూసారా, గ్రీన్ చేంజ్ అయ్యింది. ఐ వాంట్ టు చేంజ్ వన్ మోర్ కలర్. ఎగ్జాంపుల్ క్లిక్ చేయండి. SAP పర్పల్ క్లిక్ ఇవ్వండి. అప్లై చేయండి, ఓకే చేయండి. సో న్యూ సెషన్ తీసుకోండి, ఇవ్వండి. ఇచ్చారా? చూసారా, కలర్ చేంజ్ అయ్యింది. వన్ మోర్ కలర్ కావాలి. సేమ్ ప్రాసెస్, వెళ్ళండి. SAP రెడ్, అప్లై, ఓకే. న్యూ సెషన్ తీసుకోండి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. చూసారా, కలర్ చేంజ్ అయ్యింది. వన్ మోర్ సెషన్ ఓపెన్ చేద్దాం. ఎగ్జాంపుల్ క్లిక్ చేయండి. వన్ మోర్ సెషన్ ఓపెన్ చేస్తున్నాం. క్లిక్ చేయండి. అది కాదు కాదు న్యూ సెషన్ ఎలా ఓపెన్ చేస్తాం? దీన్ని ఏమంటారు? న్యూ GUI విండో. చూడండి, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ SAP GUI సెషన్స్ రీచ్డ్. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ SAP GUI సెషన్స్ రీచ్డ్ అంటే ఏంటి? అంతకన్నా ఇంక ఓపెన్ చేయలేము. క్లోజ్ చేయండి. ఎన్ని సెషన్స్ ఓపెన్ చేయగలం మనం మ్యాక్సిమం ECCలో? చూడండి, 1 2 3 4 5 6 7, సారీ 6 మాత్రమే ఓపెన్ చేయగలం. ఇది క్లోజ్ చేయండి. 1 చూడండి, టోటల్గా ఎన్ని సెషన్స్ ఓపెన్ చేయగలం ECCలో? అప్ టు 6 సెషన్స్. 1 2 3 4 5 6, అప్ టు 6 సెషన్స్ మాత్రమే ఓపెన్ చేయగలము ECCలో. S/4HANA అయితే అన్లిమిటెడ్, ఎన్ని సెషన్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. కానీ బేసిస్ కన్సల్టెంట్ కంట్రోల్ చేస్తారు. మీకు ఎన్ని సెషన్స్ ఓపెన్ చేయాలి అనేది బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు కంట్రోల్ చేస్తారు. అప్ టు 6 సెషన్స్ని ఓపెన్ చేయొచ్చు, అంటే ఒకేసారి 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు ECCలో. S/4HANAలో అన్లిమిటెడ్. ECCలో అప్ టు 6 సెషన్స్ని ఓపెన్ చేయగలము. మ్యాక్సిమం 6, అంతకన్నా ఓపెన్ చేయలేము ECC అయితే. S/4HANAలో ఎన్నైనా ఓపెన్ చేయొచ్చు. ఇప్పటి వరకు చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్ని ECC అయినా S/4HANA అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. 99% ఒకేలా ఉంటాయి. ఓకేనా? 99% ఒకేలా ఉంటాయి. ECCలో అయితే అప్ టు 6 సెషన్స్ మాత్రమే ఓపెన్ చేయగలం. S/4HANA అయితే అన్లిమిటెడ్, ఎన్నైనా ఓపెన్ చేయొచ్చు. అంటే ECCలో ఎట్ ఏ టైం 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు. S/4HANAలో అన్లిమిటెడ్, ఎన్ని కంపెనీ కోడ్స్ పైన అయినా వర్క్ చేయొచ్చు. కానీ బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? కంట్రోల్ చేస్తారు. మీరు ఎన్ని సెషన్స్ని ఓపెన్ చేయగలరు అనేది కంట్రోల్ చేస్తారు. ఓకే, సెషన్స్ క్లోజ్ చేసేయండి. ఇవన్నీ కింద కనిపించేవన్నీ క్లోజ్ చేసేయండి. అన్నెసరీ సెషన్స్ అన్ని ఓపెన్, మనకు అవసరం లేదు, క్లోజ్ చేసేయండి. ఓకే ఓకే, వెయిట్ వెళ్ళండి ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ సెషన్ ఎలా ఓపెన్ చేస్తాం? ఇది న్యూ సెషన్ కావాలంటే ఇది. నెక్స్ట్ న్యూ సెషన్ అవసరం లేదు. ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్, ఇది థీమ్ మాత్రం SAP సిగ్నేచర్ థీమ్ తీసుకోండి. తర్వాత ఫాంట్ కలర్ అనేది మార్చుకోవాలి. మినిమం 14 మెయింటైన్ చేయండి. ఫాంట్ సెట్టింగ్స్ ఎంత మెయింటైన్ చేయాలి? 14, 15 పెట్టకండి. మీకు కొంచెం మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ 15 యాడ్ అయినట్టుంది. తర్వాత చూడండి,
తర్వాత కలర్స్ మాత్రం మీకు ఆల్మోస్ట్ మనకు కొన్ని కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, వాటిలో మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? క్లియరా? క్లియరా కాదా? అర్థమైంది ఎంతవరకు? క్లియర్ ఉందా? సో ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్, ఎస్ఏపికి సంబంధించినటువంటి బేసిక్ సెట్టింగ్స్. ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ క్లోజ్ చేసేయండి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్లో ఎవరు వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్. End user is nothing but accountant. On the general accounting terminology, we are called as a accountant. On the SAP terminology, we are called as a end user. One more screen ఏంటి? SPRO screen. SPRO screen belongs to all types of the consultants. Example, FI consultant, MM consultant, SD consultant, BP consultant. All types of the consultants అందరూ కూడా SPRO screen లో పనిచేస్తారు. SPRO screen is nothing but కస్టమైజేషన్ స్క్రీన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ రేపు చేద్దాము. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మండే నుండి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అండి, మనం చేసినవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మండే నుండి స్టార్ట్ చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా? ఇంతవరకు క్లియర్ ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అన్మ్యూట్ చేసి అడగచ్చు డౌట్స్ ఏమైనా ఉంటాయి. నో సార్. క్లియర్ కదా? మన ట్రైనింగ్ అంతా క్లియర్ కట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సర్వర్ యాక్సెస్ తీసుకోవాలంటే కాంటాక్ట్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్ అనేది మండే నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మండే నుండి స్టార్ట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ, బాయ్. సార్ చెప్పండి. ఇది మనకి నార్మల్గా సాటర్డే సండే క్లాస్ ఉండవా సార్, లేకపోతే ఎలా? సాటర్డే సండే ఉండవండి, మాక్సిమం ఉండవు. ఓన్లీ మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే ఉంటాయి. సాటర్డే సండే ఉంటే ఉండొచ్చు, మీకు ఇంటిమేట్ చేస్తాను బిఫోర్ 1 డే. ఓకే ఓకే సార్. రేపు క్లాస్ ఉంది సార్ మాకు. రేపు క్లాస్ ఉంది సార్ మాకు. రేపు లేదండి, మండే నుండి. ఓకే, మండే నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఫస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దామండి. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్, Thank you, sir. హ్యాపీ వీకెండ్.